వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ 3 రోజు కార్యక్రమంలో భాగంగా 32 వార్డులో ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టి సిద్ధమంటున్నాడు. దేనికి సిద్ధమని ఈ సభ ద్వారా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి చేసిందని, అసెంబ్లీలో మన నాయకుడు కౌరవుల సభకు రానని, తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతారని శపథం చేశారు. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన శపథాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ 45 రోజులు కష్టపడాలన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరని, సమయానికి జీతాలు కూడా రాక ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తప్పనన్నాడు, మడమ తిప్పనన్నాడు. మరి 5 సంవత్సరాల్లో మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచే లోపల 45 రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లు వచ్చే సమయంలో ఈయన ఏం చెప్తున్నాడు? ఎక్కడ చూసినా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిద్ధం 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 అని చెప్పి ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టుకుంటున్నాడు. మరి సిద్ధం అన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మిగనూరు గడ్డ 32వ వార్డు నుంచి అడుగుతున్నా, నీవు సిద్ధమని చెప్పి చెబుతున్నావు, ఏమి పనులు చేసావు? మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి నీవు ఏ మాటలు తప్పావో, ఎన్నిసార్లు ఈ 5 సంవత్సరాలు మడమ తిప్పావో ఎమ్మిగనూరు ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది నీ పని.